అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో 13, 14, 15, 16 తేదీల్లో మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి, అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు ఏమిటి అనేవి క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం, అలాగే మరిన్ని శుభవార్త వినడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలని కూడా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే తెలియజేయడం జరిగిపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా చూడ్డానికి చాలా నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి రూపాలతో ఉంటారు. చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారి వీరితో పదే పదే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి గొప్ప వాక్చాతుర్యం అలా ఉంటుంది. వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎదుటి వారికి ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఆ సలహా అనేది ఎదుటి వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు వేరుతో మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. వీరితో స్నేహం ఏర్పరచుకోవడమే కావచ్చు, లేదంటే వీరితో పదే పదే మాట్లాడాలి అనేటటువంటి ప్రయత్నం కానీ ఇటువంటివి చేస్తుంటారు. అలాగే వీరేంటంటే ఎవరికి చిక్కరు దొరకరు. అంతేకాకుండా ఎదుటి వారి మాట వింటున్నట్లుగా పైకి కనిపిస్తారు. ఎదుటి వారి చెప్పింది చేసినట్లుగా అనిపిస్తుంది. కానీ వీరేంటంటే స్వతహాగా ఎవరి మాట వినరు. ఎవరు చెప్పినటువంటి మాట వినకుండా వీరే ఓన్గా డెసిషన్ అనేవి తీసుకుంటూ ఉంటారు. వీరికి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు. ఆ పనులే మీరు జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఎదుటి వారి మాటలు విలువ లేదా గౌరవం లేదా అని కాదు. ఇలా అనుకుంటే నిజంగానే మన పొరపాటు అవుతుంది. ఎవరి మాట వినాలో వీరికి బాగా తెలుసు. ఎవరి మాట విని నడుచుకోవాలని కూడా వీరికి బాగా తెలుసు. అలాగే ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాటలను వినరు, గౌరవించరు. వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికున్నటువంటి తెలివైన తత్వానికి, వీరికున్నటువంటి అందమైనటువంటి రూపానికి, నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు, చక్కని రూపం కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా వీరికున్నటువంటి తెలివితేటలు కూడా అమోఘం అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారి కింద మేమెందుకు లొంగాలి, ఎదుటి వారి కింద తల వంచాల్సినటువంటి అవసరం మాకేముంది అన్నట్లుగా ఆలోచిస్తారు. అంటే వీరి మీద వీరు ఎక్కువగా ఆధారపడడానికి వీరికి నచ్చుతుంది. అలాగే వీరి కష్టాలని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు. మీరు ధనాన్ని మీరు సంపాదించుకుంటారు అంటే ఎవరికి కూడా గుడ్డిగా మాత్రం అసలు నమ్మరు. అలాగే ఎవరు ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదు. స్వతహాగా మీరు కష్టపడి సంపాదించుకున్న దానిలోనే మీరు తృప్తి వెతుక్కుంటారు. అలాగే వీరికి చిన్నప్పటి నుండి కూడా ఆస్తిపాస్తులు కానీ, లేదంటే ఎవరో దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ, భూములు కానీ ఎటువంటివి లేవండి. స్వతహాగా వీరి కాళ్ళ మీద వీళ్ళే కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కువ. అలాగే పేదవారు ఉన్నారు, అలాగే లేనివారు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వారు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ధనవంతులు ఉంటే వారి వేరే విషయం, వారి చేతిలో ఉండే డబ్బులు ఉంటాయి. కానీ మధ్యతరగతి వారు అలాగే లేని వారు ఉంటారు కదా. అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా చేతికి ధనం అనేది అందుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరికి అదృష్టమేనండి. ఎందుకంటే అవసరానికి తగినప్పుడే కొంతమంది వ్యక్తులు గమనించినట్లయితే వారికి డబ్బు అవసరం, అప్పుడు అసలు అమౌంట్ అనేది వారి చేతిలో ఉండదు. అలాగే ఏ అవసరం లేనప్పుడు ధనం అనేది ఉంటుంది. కానీ వీరు ఎలా కాదు, అంతా ఆపోజిట్. చేతి నిండా కూడా ధనం అనేది ఎప్పుడూ కూడా అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరికి చేతిలో డబ్బు ఉంటుంది. అది ఉన్నవారైనా లేనివారైనా మధ్యతరగతి వారైనా ఇలా వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ కూడా వెన్నంటే నడిపిస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే మంచితనం వలన భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, అలాగే అనుగ్రహం అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, ప్రేమించదగినటువంటి వ్యక్తులు, ఎప్పటి నుండో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదంటే అప్పుడే పరిచయం అయినటువంటి వ్యక్తులు కానీ వీరిట్ట లొంగిపోతుంటారు. అయితే ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మడం వలన మీ మంచితనానికి ఏంటంటే మీరందరూ కూడా మాలాగే ఉంటారు, మాలాగే ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరూ కూడా
సాటి మనిషే కదా! మనం కూడా అలాంటి వాళ్ళమే కదా! మరి వాడికి ఏం కష్టం వచ్చిందో ఏంటో అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా వెంటనే సహాయాన్ని చేస్తుంటారు. అంటే మీ దగ్గర లేకపోయినా కూడా అప్పులు తీసుకుని మరి ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం తర్వాత వాళ్ళు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటంటే తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలనుకునేటటువంటి పరిస్థితి ఎదురవుతుంటారు. ఇటువంటి సమస్యలను చాలా రకాలుగా మీరు ఫేస్ చేస్తారు. అయినప్పటికీ కూడా మీలో మార్పనేది రావడం లేదు కాబట్టి, ఆ వ్యక్తులు ఏంటి? ఆ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి? మనం ఎవరికి సహాయం చేస్తున్నాం? మనం చేస్తున్నటువంటి సహాయం నిజంగా వారికి ఉపయోగపడుతుందా? లేదంటే అవసరానికి ఏదైనా మనల్ని వాడుకుంటున్నారా? ఇటువంటి విషయాలను వీరు కొంత అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. అయితే మీకు అన్ని రకాలుగా కూడా అడ్డుపడుతుంది. ఏంటంటే మెయిన్‌గా చెప్పాలంటే మీ మొహమాటం అండి. అన్ని రకాలుగా కూడా మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట పడిపోతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారో, ఏదైనా బాధపడతారేమో, మనమేమదంటే మళ్ళా తిరిగి మనతో మాట్లాడరేమో, ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ కూడా మీ మెదడులోకి వస్తూ ఉంటాయి. అయితే మొహమాట పడవలసినటువంటి అవసరం లేదండి. మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పుకోవడం లేదంటే లేదని చెప్పుకోండి. అయినా మన సొమ్మును ఇచ్చేటప్పుడు మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి? వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తెలియకుండా అలాగే వాళ్ళు అసలు నిజంగా మన దగ్గర సహాయం కోరి వచ్చారా? లేదంటే మనల్ని అవసరానికి వాడుకుంటున్నారా? అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోకుండా మొహమాటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకొని తర్వాతే ఎప్పుడు అంత తెలుసుకున్న తర్వాత తెలుసుకుని బాధపడే కంటే కూడా ముందు మన దగ్గర ఉందా లేదా అనేది చూసుకుని జాగ్రత్త పడి తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరమని అనుకుంటే మన దగ్గర ఉన్న దాంట్లో 1% సహాయం చేయాలి. అంతేకాని మన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసి మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో అంటే పేరు పొందాలనే ఉద్దేశం మీకు లేదు. ఓపెన్ హార్ట్‌గా మీకు ఉన్న దగ్గర మీరు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు. కాదనడం లేదు. కాకపోతే ఏంటంటే మీకు కూడా సరిపడా మీ కుటుంబ వ్యక్తులు, అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవారు కావచ్చు, మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉండవచ్చు. కాబట్టి వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీ మొహమాటం ఏదైతే ఉందో ఆ మొహమాటాన్ని పక్కన పెట్టేసి నిక్కచ్చిగా మాట్లాడడం అనేది చేయాలి. ఇటువంటి విషయంలో చాలా కేర్‌గా అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కేవలం మిమ్మల్ని మీరే కాపాడుకోవడం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్‌గా ఉంచేటటువంటి వారవుతారు. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబం అంటే మీరు ప్రారంభించుతారు. మీ యొక్క పార్ట్నర్ గానీ, లేదంటే మీ సంతానం గానీ మీరు నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటారు. మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీ జీవితం అనేది మరొక ఎత్తు. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక పనితో పెట్టుకోండి. మీకు ధనం మీద చాలా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే కూడా తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి. ఆ ఆశతో ఒకటికి 4, 5 పనులు కల్పించుకొని చేసుకోవడం, ఒకటికి 4, 5 వ్యాపారాలనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం, వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు అనేది అయితే ఆ విషయంలో ఈ తులారాశి వారు ముందంజలో ఉంటారు. అయితే తెలివిగా ఆలోచిస్తారు. ధనం సంపాదించేటటువంటి విషయంలో కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించుకుని 4 వ్యాపారాలు పెట్టుకుంటారు. మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి. చాలా రకాలుగా ఒకటికి 2, 3 వ్యాపారాలు పెట్టుకుంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో ధనంను సంపాదించుకునేటటువంటి దిశగా వీరి ఆలోచనలు చాలా అమోఘంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక వీరికి గతంలో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎటువంటి దిగులు అనేది, ఎటువంటి లోటు అనేది లేదని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వీరి ప్లస్ పాయింట్ ఏంటంటే వీరి దగ్గర అదృష్టం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందంటే వీరికి పెద్దలు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏంటంటే ఎక్కువగా ఉండకపోయినా స్వతహాగా వీరికి ఏదైనా అవసరం ఉందంటే ఆ అవసరానికి సరిపడ డబ్బు అనేది వీరి చేతిలో ఎట్లాగైనా సరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంత మానసిక పరమైనటువంటి ఆందోళన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నీ ఉన్నా కూడా ఏంటంటే మనసు ఇప్పుడు కూడా ఆందోళనకరంగా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉండటం అంటే వీరికి ఇలా అవుతుంది అని చెప్పి మనసు భారంగా ఉంచుకోవడం,
ఇటువంటివి చేస్తున్నారు. అలాగే ఎక్కువగా మానసిక భక్తుడికి గురి కావడం వలన మీలో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియనటువంటి ఈ రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొంచెం చాలా కష్టమైనటువంటి కానీ మీరు చేసేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వలన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంటే పిల్లలతో సంతోషంగా గడపడం, అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనమే క్రియేట్ చేసుకోవడం, అలాగే తులసి పూజ చేసుకోవడం, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, ఇష్టమైనటువంటి బుక్స్ చదువుకోవడం, అలాగే మీకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ కొంతసేపు వింటూ ఉండడం, భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండడం, ఇటువంటివి చేయడం వలన మానసిక పరమైనటువంటి టెన్షన్, అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అలసట, పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా మీకు కొంత నీరసంగా లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఎటువంటివి మీరు చేసుకోవడం వలన మీ మనస్సు అనేది చాలా దృఢంగాను, నిశ్చయంగాను ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయమైనా పర్వాలేదు, ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవార్లను సంప్రదించుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులండి ఇవి. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇవి చేయడం వలన ఆ రోజు మనకు తెలియనటువంటి ఒక బూస్టింగ్ అనేది మన శరీరంలోకి వస్తుంది. మనకు కూడా ఏమీ కాదు, ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాము, అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాము, ప్రశాంతంగా దైవాన్ని దర్శించుకున్నాము కాబట్టి మనస్సు అనేది చాలా తేలికగా ఉంటుందని మనకే అనిపిస్తుంది. అలాగే రకరకాల ఆలోచనలు చేయకుండా మనస్సు అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఉండడం వలన మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి. అలాగే మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏవి పెద్ద పెద్దవి కాదండి. మనమే ఇంప్రూవ్ అవ్వడం, అలాగే మన లైఫ్ స్టైల్లో మనం మార్చుకోవడం, ఇటువంటివి చేయడం వలన మనమే చాలా ప్రశాంతమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడం చాలా తేలిక అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే రాబోయే 4 రోజుల్లో అంటే నవంబర్ 13, 14, 15, 16 తేదీల్లో కొన్ని విషయాల్లో మీకు తిరుగులేనటువంటి రాజయోగం కలగబోతుంది. ముఖ్యంగా డబ్బు పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే నష్టం జరగాల్సి ఉన్న దగ్గర కూడా మీకు లాభం అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మంచి అనుకూలమైనటువంటి సమయాలు ఈ 4 రోజులు కాబట్టి ఎంత కష్టపడతారు మీరు అంత కష్టపడండి. అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక కుటుంబ విషయానికి వస్తే కూడా కుటుంబ విషయం కూడా లైఫ్ పార్ట్నర్ భార్యాభర్తల మధ్య అనుకూలత మరింత ఎక్కువగా దృఢంగా మారబోతుంది. మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సంతాన పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. అలాగే ప్రేమికుల పరంగా కూడా ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమికుల పరంగా కూడా గతంలో ఎదురయ్యేటటువంటి కొన్ని చిక్కులు, గొడవలు, ఇబ్బందులు ఇటువంటివి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరమైనటువంటి క్షణాలు విడిపోయేంత వరకు వచ్చినటువంటి రోజులు ఇవన్నీ కూడా మరిచిపోబోతున్నారు. చాలా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఇక విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా కూడా మీకు చాలా సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి అమావాస్యకు కూడా మీరు ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి ఆదివారం ఎర్రని నీళ్ళతో లేదా నెలకొకసారైనా కానీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండాలి. ఇటువంటివి చేయడం వలన ముఖ్యంగా చెప్పాలంటే గృహ నిర్మాణం చేపట్టాలి అని అనుకునే వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు అవి మీరు చేపట్టబోతున్నారు. అలాగే భూములను కొనుగోలు చేయబోతున్నారు. అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించాలని అనుకుంటున్నారో ఆ అనేటటువంటి పేరుతో
మొదలయ్యేటటువంటి వ్యక్తి మీ జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకురాబోతున్నారు. అంటే వారితో ఏర్పడేటటువంటి పరిచయం మీకు చాలా సానుకూలమైనటువంటి పరిచయంగా చెప్పుకోవచ్చు. వారి ద్వారా మీరు మరింత ఎక్కువగా వారితో బంధాన్ని పెంచుకోబోతున్నారు. అటు ప్రేమ లేదా స్నేహపరమైనటువంటి లేదంటే ఒక శ్రేయోభిలాషిగా ఇలా మంచిగా మీ యొక్క జీవితంలో గుర్తుండిపోయేటటువంటి మనిషిగా ఈ 6 అనేటటువంటి పేరుతో మీ జీవితంలోకి ప్రవేశించినటువంటి ఓవరాల్‌గా అయితే రాబోయే ఈ 4 రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవు. కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. గతంలో కొన్ని ఇబ్బందులైతే మీకు కలిగాయి కాబట్టి మీరు ప్రయాణం వలన అంటే ఎక్కడైనా కానీ జర్నీ చేసేటప్పుడు బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే కార్‌లో గనక నడిపే వాళ్ళు అయితే సీట్ బెల్ట్‌ను ఇటువంటివి ధరించడం, రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా జాగ్రత్త పడుతూ వెళ్ళడం చేయండి. ఇటువంటివి చేయడం వలన మనకు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను మనం కొంతవరకు నివారించుకోవచ్చు. వారం ఇలా పని వలన అయితే ఒత్తిడి లేదు. అలాగే మానసిక పరమైనటువంటి ఒత్తిడి, టెన్షన్ లేకుండా మీరేం చేయాలని కూడా చెప్పాను. అలాగే పరిహారాలను కూడా చెప్పాను కాబట్టి ఆ పరిహారాలు మన లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకునేటటువంటి మన పనుల్లో మార్పు వస్తే పూర్తిగా మారిపోతుంది. ఇటువంటివన్నీ కూడా చేయడం వలన మనకు మనమే కొంత మన బాడీకి స్ట్రెస్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. చాలా హ్యాపీగా మీకు లేకుండానే రోజులు గడిచిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు గనక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు పడుతున్నటువంటి వేదన, మానసిక పరమైనటువంటి టెన్షన్ నుండి బయటపడటానికి మీరు ఈ రోజు నుండే ఈ విధమైనటువంటి చిన్నపాటి పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు సఫర్ అవుతున్నటువంటి కొన్ని విషయాల యందు ఆ దృష్టిని మళ్లించేందుకు మీరు చేసేటటువంటి ప్రతి విషయం కూడా మీకు విజయాన్ని మిమ్మల్ని దారి తీసే విధంగా నడిపించబోతుంది. కాబట్టి చిక్కులు, గొడవలు, టెన్షన్లు అలాగే ఇబ్బందులు, ఫోన్‌లో మాట్లాడుకోకుండా ఏదైనా చిక్కుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి ఉన్నటువంటి చిన్నపాటి జీవితాన్ని ఆనందంగా ప్రతి మూమెంట్లు, ప్రతి క్షణాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి మనకు ఒక ఫీలింగ్ అనేది రావాలి. కాబట్టి ఈ విధంగా మనల్ని మనం మార్చుకొని మన లైఫ్ టైంని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకు మనం తెలియకుండానే రోజులనేవి గడిచిపోతాయి. చాలా ప్రశాంతంగా మనకి ముఖ్యమైనటువంటి సానుకూలమైనటువంటి రోజులుగా మన జీవితంలో గుర్తుండిపోతాయి. మన ధన వ్యయం పెరిగే సూచనలు ఉంది. ఏమైనా ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ తేదీలలో జాగ్రత్త వహించడం అవసరం. మానసికంగా కొంత ఒత్తిడి లేదా ఆందోళన ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా బాగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. భగవంతుని యొక్క ఆరాధన చేయడం వలన మీకు మరింత ఎక్కువగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ముఖ్యంగా ఈ దైవాన్ని ఆరాధించడం శుభప్రదం. శుక్రుడు సంపద, ఐశ్వర్యం మరియు సౌకర్యాలకు కారకుడు కాబట్టి లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడం వలన ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన ఉన్నప్పుడు గురు దక్షిణామూర్తి పూజించడం మేలు చేస్తుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా విష్ణు ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే తులారాశి వారికి శివుడు ఆరాధన అనేది అత్యంత శుభకరమైన మరియు శక్తివంతమైన మార్గం. శివుడు ఆయనను ఆరాధించడం వలన తులారాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగ్గి సరైన సమతుల్యంతో ముందుకు సాగగలుగుతారు. శివుడు తన భక్తులకు కష్టాల నుండి విముక్తి కలుగజేస్తాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఉన్నప్పుడు శివుణ్ణి భక్తితో ఆరాధిస్తే దారి చూపడం లేదా ఊహించని విధంగా సహాయం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లేదా కనీసం సోమవారాల్లో మహామృత్యుంజయ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించడం చాలా శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం లేదా నెలలో ఒక్కసారి అయినా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసం వంటి వాటితో అభిషేకం చేయడం వలన మంచి సుఖాలు కలుగుతాయి. అలాగే శివుడికి అత్యంత ప్రీతి మాత్రమే
సమర్పించడం వలన సకల పాపాలు తొలగి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. శివుని ఆరాధన తులారాశి వారికి కష్ట సమయాల్లో ధైర్యాన్ని, ప్రశాంతతను అందించి జీవితంలో ముందడుగు వేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ దైవాలను ఆరాధించడం వలన రాశి ఫలాల్లోని ప్రతికూల ప్రభావాలు తగ్గి శుభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. జీవితంలో వచ్చేటటువంటి మార్పులకు కారణం ప్రధానంగా మీరే అవుతారు. తెలుసుకున్నారు కదండి. తులారాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎలా ఉంటుంది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.